మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే విధంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన విద్యా సంస్థల సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి దేశవ్యాప్తంగా డీమ్డ్ యూనివర్సిటీలు, కాలేజీలు స్థాపించాలనే లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తొలి అడుగు వేశారు. ఇటీవల తిరుపతిలో శ్రీ ఇంజనీరింగ్ కాలేజీని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన ప్రకటించారు. విశాఖపట్నంలో కూడా ఒక కాలేజీని కొన్నానని తెలిపారు. పేద ప్రజలకు విద్య, వైద్యం అందించడానికి దేశమంతా యూనివర్సిటీలు, ఆసుపత్రులు పెడతానని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో మళ్లీ అధికారాన్ని చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. ఓకేనా? వస్తుంది నీకా నాకు Action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ఏం చేస్తాం? తీసుకొని కెమెరా ఉంది సార్, అర్థం వస్తున్నావు. సెల్ పెరుకో నేను ఈ 2 నెలల్లో 3 సార్లు వచ్చిన. ఫస్ట్ మొక్కిపోయినా నేను భారతదేశం అంతా యూనివర్సిటీలు పెట్టాలని. వైజాగ్లో తీసుకున్నాం. నిన్ననే తిరుపతిలో వీళ్ళది శ్రీ కాలేజ్ అని పర్చేజ్ చేసిన. ఆ దేవుని దయతోటి అక్కడ కూడా యూనివర్సిటీ పెట్టాలని దేవుని మొక్కిన. ఆ భగవంతుడే వెంకటేశ్వర స్వామి శ్రీ కాలేజ్ అనేది మాకు ఇప్పించాడు. ఇప్పుడు అక్కడ కాలేజ్ కూడా ప్రారంభించబోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయింది శ్రీ కాలేజ్. అందుకే ఆ దేవునితో మా కమ్యూనిటీలు కూడా వీళ్ళిద్దరు తిరుపతి వాళ్ళని కూడా తీసుకొని దర్శనం చేయించారు. అదే మాదిరిగా ఇండియా లెవెల్లో కూడా యూనివర్సిటీలు పెట్టాలని, దానికి తోడు తెలంగాణలో మళ్ళీ మా సీఎం కేసీఆర్ రావాలని.